కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అకాల మరణం ఆయన అభిమానులు కలత చెందేలా చేసింది. ఆయన పార్థివ దేహాన్ని బుధవారం కరపలో ఆయన స్వగృహం వద్ద ఉంచగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి అనేక మంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి రావచ్చు. కాబట్టి వచ్చేవారికి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఆయన సొంత కూతురు ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి రాగా అభిమానులు అడ్డుకున్నారు. దీంతో జనసేన నాయకురాలు క్రాంతి దుఃఖక్రాంతులై ఇంటికి వెళ్లారు. పోలీసులు ఆమెకు బందోబస్తునిచ్చినప్పటికీ అభిమానులు ఆమెను అడ్డుకోవడంతో ఇంక చేసేదేమీ లేక ఆమెను వెనుదిరిగి పంపించేశారు పోలీసులు. పార్టీలను పక్కన పెడితే కన్నతండ్రి పార్థివ దేహాన్ని కూతురుని చూడనివ్వకుండా చేయడం కరెక్ట్ కాదు కదా అని మరికొందరు వాపోతున్నారు. కేవలం పార్టీ మాత్రమే కాదు, ఆస్తి తగాదాలున్నట్టుగా కూడా పుకార్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కన్నతండ్రిని చూడనివ్వకపోవడం నిజంగా విచారకరమే.